రెండేళ్లలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు కేటీఆర్. కాంగ్రెస్ నేతలు చేస్తున్న అవినీతి లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు. కేటీఆర్ విమర్శలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. కమిషన్ల దందా మీరు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం మళ్ళా 2 ఏళ్లలో వస్తుంది. ఎవరోళ్ళని ఏం చేయాలనో, ఎవరోళ్ళ సంగతి ఎట్లెట్లా తీయాలనో, ఎవరోళ్ళ బెండ్ ఎట్లెట్లా తీయాలనో తీసే బాధ్యత మాది. ఇదివరకు లెక్కుండదు. అందరి జాతకాలు తెలుసు. ఎవడెవడేం చేస్తుండో మాకు గుడికే టైం వస్తుంది. అన్నిటికీ టైం వస్తుంది. మీరు తలుసుకుంటే ఎంత పెద్ద పోటుగాడైనా ఎక్కడికి పోవాలో గాడికే పోతాడు. ఇలా రాష్ట్రం మొత్తం ఒకటే ఉన్నది. అందరి ఆలోచన కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాల్సిందే. తెలంగాణ మళ్ళీ పట్టాలు ఎక్కాల్సిందే. తప్పకుండా జరుగుతుంది. మీ కుటుంబ సభ్యురాలు, మీ తోడబుట్టిన మీ చెల్లె కవిత మాట్లాడిన మాటలకు ఫస్ట్ జవాబు చెప్పు కేటీఆర్. ఆమె మాట్లాడింది కదా వీడియో ఒకటి వచ్చి, దోసుకున్నారు, దాచుకున్నారు, కమిషన్లతో మొత్తం మా నాయనను మొత్తం ముంచిండ్లు, మా నాయనను మొత్తం నట్టెట్ట ముంచిండ్లు, మా నాయన దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు, మా నాయన కేసీఆర్ అని చెప్పి కవిత మాట్లాడకు కేటీఆర్ ఫస్ట్ జవాబు చెప్పమని. కమిషన్లకు కేర్ ఆఫ్ వాళ్ళు, కకృతి పరులు వాళ్ళు, దోసుకుందామా దాచుకుందామా అనేది ఆలోచన వాళ్లకు. ఒక 20 నెలల పట్టిన ఇంత విషయం ఎందుకు, ఇంత కకృతి ఎందుకు, ఇంత దురాలోచన ఎందుకు?